నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద కాకాని ఎంఈఓ ధీరావత్ బలిరాం నాయక్ నీతి నిజాయితీలతో పనిచేశారని, ప్రస్తుతం ఉపాధ్యాయులందరూ అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. పెద్ద కాకాని మండల విద్యాశాఖ అధికారిగా ఉద్యోగ విరమణ చేస్తున్న బలిరాం నాయక్ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని సువర్ణ కన్వెన్షన్ హాల్లో ఆదివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో పాటు తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ విశ్రాంత డిఎం అండ్ హెచ్ఓ సైదులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగ విరమణ చేస్తున్న ధీరావత్ బలిరాం నాయక్ నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుమారుడు భానుచందర్, కుమార్తెలు రేణుక, సారిక, గుంటూరు జిల్లా డిఈఓ శైలజ, పెదకాకాని మండలంలోని ఉపాధ్యాయురాలు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. 37 లక్షలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 37 లక్షలు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు, అంటే 50-50. నిజం చెప్పాలంటే ప్రైవేట్ పాఠశాలలో కొద్దిగా ఎక్కువ కూడా ఉంటుంటారు. కారణం ఏంటంటే అక్కడ ఎల్కేజీ యూకేజీ ఉంటుంది, మన దగ్గర లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. బలరాం నాయక్ ఎందుకు చెప్తాను యువదాలు, బలరాం నాయక్ ఒక పుస్తకం రాయడం. నేను మొన్న మధ్యాహ్నం సెక్రటేరియట్కి వెళ్ళాను. సచివాలయంలో కోన శశిధర్ గారిని కలిశాను. విన్నారా ఆయన పేరు? మీకు తొందరగా అర్థం కావాలంటే ప్రవీణ్ ప్రకాష్ వారసుడు. ప్రవీణ్ ప్రకాష్ గారు వెళ్ళిపోయింది. ఆయన పేరు మీ అందరూ పాపులర్, సినిమా హీరోలాగా. కానీ కోన శశిధర్ గారిని కలిశారు. ఆయన 1:05 నిమిషాలు మాట్లాడాడు నాకు. ఆయన నేను ఈ పాఠశాలని ఏ విధంగా మనం రీబిల్డ్ చేయగలం అని ఆయన ప్రశ్న. ఈ సలహాలు నాలాంటి వారి సలహాల కంటే కూడా ఒక 36 ఏళ్ళు బలరాం నాయక్ ఒక టీచర్గా, ఒక ఎంఈఓగా మన పాఠశాలలో ఉన్నతమైన దశ చూశాడు. ఈరోజు క్షీణ దశను చూస్తాం. ఈ సంవత్సరం 2 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఏమిటి కారణాలు ఏంటి? వాటిని కూడా మనం తిరిగి రీక్లాసిఫై చేస్తే హై స్కూల్స్ స్థాయిలో ఉన్నాయి. ఎలిమెంటరీ పాఠశాలలో రోజు రోజుకి పిల్లలు తగ్గిపోతా ఉన్నారు. చాలా తీవ్రంగా అందరూ ఆవేదన పడుతున్నటువంటి అంశం. నా వరకు నేను ఒక ఎమ్మెల్సీ గారి కాలంలో పౌరుడిగా కూడా ఆవేదన పడుతున్నటువంటి అంశం. ఉన్నందులో హై స్కూల్ బెటర్గా ఉంది. ఇప్పుడు ఇవాళ పెదకాకాని మండలంలో హై స్కూల్లో మనం తీసుకుంటే పెదకాకాని హై స్కూల్లో సుమారు 600 మంది పైగా పిల్లలు ఉన్నారు. వెనుగంట హై స్కూల్లో 1100 మంది ఉన్నారు. నంబూరు హై స్కూల్లో 700 మంది ఉన్నారు. కొప్పురావు హై స్కూల్లో 450 మంది ఉన్నారు. తక్కిలపాడు హై స్కూల్లో 350-400 ఉన్నారు. ఉప్పలపాడు హై స్కూల్లో 400. కానీ ఎలిమెంటరీకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో 34,000 ఎలిమెంటరీ పాఠశాలలు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 44,000 స్కూళ్ళు. ఇందులో 6,500 హై స్కూల్, 3,500 యూపీ స్కూల్. ఆ 10,000 తీసేస్తే 34,000 ఎలిమెంటరీ స్కూళ్ళు. ఈ 34,000 ఎలిమెంటరీ స్కూళ్ళల్లో 19,000 స్కూళ్ళల్లో పరిస్థితి ఏంటంటే పిల్లలు 30 మందికి తక్కువ ఉన్నారు. 24 మంది పిల్లలు, 2 టీచర్లు, 5 తరగతులు, 2 గదులు. 2 గదులు, 5 తరగతులు, 2 టీచర్లు, 24 పిల్లలు. ఈ పదవీ విరమణ మహోత్సవాన్ని మా మండలంలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. నేను పదవిలో ఉన్నంత రోజు దాదాపు 23 సంవత్సరాలు ఎంఈఓగా ఉన్నాను. ఎంఈఓగా వెల్లుర్తి, రాజుపాలెం, పెదకాకాని ఆయా మండలాల్లో పనిచేస్తూ విద్యాభివృద్ధి కోసం ఆయా మండలాలలో కానీ గ్రామాల్లో కానీ కాలనీలలో కానీ పాఠశాల నీటి ప్రదేశాలు పాఠశాల ఏర్పాటు చేసి అక్కడ విద్యాభివృద్ధికి కృషి చేశాము. ఆ రకంగా కృషి చేసిన దానికి ఫలితంగా మనం ఈరోజు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో ఘనంగా నన్ను సన్మానించారు. ఆ విధంగా సన్మానించినందుకు వారందరికీ ఒక నమస్కారం తెలియజేస్తాను. 30 తారీఖు రిటైర్ కావాలి. ఇది 30 తారీఖు వర్కింగ్ డే కాబట్టి ఆ వర్కింగ్ డే రోజు చాలా ఇబ్బంది పడకుండా ఉండటం కోసమని
పాఠశాల సక్రమంగా నిర్వహించబడాలి. అది నా ప్రధాన ఉద్దేశం. నాకు 9 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా 23 సంవత్సరాలు ఎంఈఓగా పనిచేశాను. రిటైర్మెంట్ తర్వాత సేవా కార్యక్రమం చేయాలని ఉంది. దైవ భక్తితో దైవానుకూలంగా దేవుడు ఏ విధంగా నన్ను సంవత్సరంలో సర్వశిక్షా అభియానాన్ని వచ్చినప్పుడు అప్పుడు నినాదం ఏంటంటే యాక్సెస్, అందుబాటులో స్కూల్ ఉండాలి. ఆ పేరుతో 1 కిలోమీటర్ లోపు ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ లోపు యూపీ స్కూల్, 5 కిలోమీటర్ లోపు హై స్కూల్ ఉండాలని పెట్టారు. కిలోమీటర్ లోపు ఎలిమెంటరీ స్కూల్ ఉండాలనే పేరుతో ఒక ఊర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ని 4 స్కూళ్ళు చేసి, కేరళలో అలా జరగల. కేరళలో ఆల్రెడీ ఉన్న స్కూల్కే ఈ రూమ్స్ కట్టి, మీరు కేరళ ఏ ఊరు? నేను మండల విద్యాధికారి గరుడేపల్లి, అంటే తెలంగాణలో హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి మా బావగారు తరావతు బలరాం నాయక్ గారు 1989వ సంవత్సరంలో విద్యాశాఖలో ఏపీపీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఆ తర్వాత 1999లో మండల విద్యాధికారిగా మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రాజుపాలెం, వెల్దుర్తి, తర్వాత పథకాకారిలో ఇప్పుడు సుమారు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ నిబద్ధత కలిగిన మండల విద్యాధికారిగా ఎల్లప్పుడూ విద్యార్థుల శ్రేయస్సు, ఉపాధ్యాయుల సంక్షేమం అదే పనిగా పనిచేస్తూ మరి నేడు ఈరోజు స్వర్ణవేదిక ఫంక్షన్ హాల్లో మరి రిటైర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. వారు సుమారు 36 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కూడా మరి విద్యార్థుల విద్యార్జనే ధ్యేయంగా తన లక్ష్యంగా పనిచేస్తూ ఈనాడు ఉన్నత స్థానానికి ఎదిగి మరి మీరే చూస్తున్నారు. ప్రజలందరి ఉపాధ్యాయుడు, నాయకుల పెదకాకాని ప్రజల మన్నలను పొందినటువంటి నిస్వార్థమైనటువంటి మండల విద్యాధికారి శ్రీ బలరాం నాయక్ గారు. వారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే మోస్ట్ సీనియర్ మండల విద్యాధికారి అని నేను చెప్తూ గర్వపడుతున్నాను. ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా తూచా తప్పకుండా తన రూల్నే ధ్యేయంగా పెద్దలను, చిన్నల్ని అందరినీ కూడా మరి ఏకతాటి మీద నడిపి విద్యా వ్యవస్థకు పాటుపడ్డటువంటి మౌనోత్తమైనటువంటి ఆయనకు చిరునవ్వే ఒక ఆయుధం. అతను ఎప్పుడు కూడా గర్వి మందహాసంతో ఉండి అందరినీ కూడా ప్రజల మధ్యనే ఉంటూ మరి ఈరోజు మరి ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఉద్యోగ విరమణ అనేది సహజం కాబట్టి వారి తన యొక్క భావి జీవితంలో కూడా ప్రజా జీవితంలో మరి విద్యాశాఖకు, విద్యార్థులకు అన్నింటి ఉండి సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి మహోన్నత వ్యక్తి అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పగలుగుతాం. ఇటువంటి వ్యక్తి మరి పదవి విరమణ భావించడం సరే విద్యాశాఖకు కొద్దిగా ఓటైనప్పటికీ అది ఉద్యోగ ధర్మం కాబట్టి వారు ఈరోజు రిటైర్ అవుతున్నారని తెలియజేస్తారు. ఇంత మంచి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా. ఓకే. పార్టిసిపేట్ అయినటువంటి పెదకాకాని ఉపాధ్యాయులు, పెదకాకాని జెడ్పీటీసీ గారు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, డిఈఓ గారు, ఆర్జేడీ గారు, మాతోటి ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.